గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. సాయంత్రాల పూట పార్కుల దగ్గర, అలాగే బిజీగా ఉండే బజారు వీధుల్లో గమనించే ఉంటారు. బళ్ల మీద వేరుశనగ పప్పుల్ని ఇసుకలో వేయిస్తూ కనబడతారు. ఉప్పగా ఉండి వేడిగా ఉండే ఈ పల్లీలని తినాలని ఎవరికనిపించదు? ఇసుక అవసరం లేకుండా ఈ పల్లీలని ఇంట్లోనే ఏ రకంగా తయారు చేసుకోవచ్చో ఈరోజు గాయత్రి వంటింట్లో చూద్దాం. ఉప్పు పల్లీలని లేదా వేయించిన వేరుశనగ పప్పులని అనబడే వీటిని ఖారే సింగ్ దానే అని లేదా ఖారే దానే అని అనటం ఎక్కువగా వింటూ ఉంటాము. ఈ ఖారే దానేని ఇంట్లోనే తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. వేరుశనగ పప్పులు 125 గ్రాములు, ఉప్పు 1 టేబుల్ స్పూను, నీళ్లు 1/2 కప్పు. ఇప్పుడు ఈ ఖారే దానే తయారు చేసే విధానాన్ని చూద్దాం. పొడుగ్గా ఉండే ఒక మైక్రోవేవ్ సేఫ్ కాఫీ కప్ని తీసుకోండి. ఆ కప్పులోకి 1/2 కప్పు నీళ్లు పొయ్యండి. ఆ పైన 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్పూన్తో కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు ఈ ఉప్పు నీటిలో వేరుశనగ పప్పుల్ని వేయండి. ఇలా అన్ని వేరుశనగ పప్పుల్ని వేసుకుని ఆ పైన స్పూన్తో ఒకసారి కలపండి. గుర్తుంచుకోండి, వేరుశనగ పప్పులన్నీను నీళ్లలో పూర్తిగా మునిగి ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు, పప్పులన్నీను నీళ్లలో మునిగి ఉన్నాయి. అందుకే పొడుగాటి కప్పుని తీసుకున్నాము. ఇప్పుడు ఈ కప్పుని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకోండి. ఆ పైన వీటిని హై పవర్ మీద 2 నిమిషాల పాటు ఉడికించండి. ఈ లోపల ఒక బౌల్లో జల్లెడని పెట్టుకుని దగ్గరుంచుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఉడికించిన ఈ పల్లీలని నీళ్లతో సహా జల్లెడలో వేసుకోండి. అన్నీను ఈ రకంగా జల్లెడలో వేసుకుని ఆ జల్లెడని పైకెత్తి కుదిపారంటే నీళ్ళన్నీను జారిపోతాయి. ఈ రకంగా ఉడికించిన ఈ పల్లీలలో నుంచి ఏమాత్రం నీళ్లు లేకుండా నీళ్ళని తీసేయాలి. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో నీళ్లు ఓడ్చేసిన ఈ ఉడికించిన పల్లీలని వేయండి. వీటన్నిటినీను ఈవెన్గా పరవండి. ఒకదాని మీద ఒకటి పడకుండా సింగిల్ లేయర్లో ఉండేటట్టుగా పరుచుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకువెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని హై పవర్ మీద 3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోండి. 3 నిమిషాలు అయిన తర్వాత ఓవెన్ మూత తెరిచి ఒకసారి స్పూన్తో కలుపుకుని మళ్ళీ వాటిని సింగిల్ లేయర్లో పరుచుకోండి. చూస్తున్నారు, తడంతాను పోయి వేయించినట్టు పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మరొక 2 నిమిషాల పాటు హై పవర్ మీద రోస్ట్ చేయండి. ఇక్కడ మీరు వాడే మైక్రోవేవ్ ఓవెన్కి తగినట్టుగా వేయించుకునే టైంని పెంచుకోవటం కానీ లేదా తగ్గించుకోవటం కానీ చేయండి. ఇక్కడ నేను ఉపయోగించే ఓవెన్లో నాకు 2 నిమిషాలు పట్టింది. 1-2 సార్లు చేసుకుంటే మీ ఇంట్లో మీరు వాడే ఓవెన్కి ఎంత టైం అవసరం అవుతుందో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు, ఈ పల్లీలు వేగినట్టు అనిపిస్తున్నాయి కదూ, కానీ ఇవి ఇంకా పూర్తిగా తయారవ్వలేదు. వీటిని ఒకసారి స్పూన్తో కలపండి. ఆ తర్వాత ఓవెన్లోనే ఉంచి తలుపు వేసేసి 15 నిమిషాల పాటు స్టాండింగ్ టైం ఇవ్వండి. 15 నిమిషాలు అయిన తర్వాత ఈ ప్లేట్ని ఓవెన్లో నుంచి బయటికి తీసి చూడండి, క్రిస్ప్గా ఈ ఉప్పు పల్లీలు తయారైనాయి. తయారు చేసుకున్న ఒక వేరుశనగ గింజని వేళ్ల మధ్య పట్టుకుని నలిపారంటే పై పొట్టు తేలిగ్గా ఊడిపోతుంది. లోపల రంగు గమనించండి, ఈవెన్గా వేగి కనబడుతోంది కదూ. పప్పుని విరిచి కూడా చూడండి, లోపలంతా కూడాను మాడకుండా ఈవెన్గా వేగింది. ఈ పల్లీలను తయారు చేసుకోవటం ఎంతో తేలిగ్గా ఉంది కదూ. ఇసుకలో వేయించటం, ఆ ఇసుకంతా పోయేదాకా వాటిని జల్లించుకోవటం, ఈ బాధంతాను పడకుండా ఎంతో తేలిగ్గా తక్కువ సమయంలో ఇట్టే తయారు చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని ఉంచుకోవలసిన అవసరం లేదు. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వాన పడుతుంటే వీటిని తయారు చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. లేదా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రూట్ జ్యూసెస్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదా అతిథులకి టీ కాఫీలతో కూడా
వీటిని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు ఈ రోజుల్లో ఆడటం లేదు, కానీ వాళ్ళు ఆడుకునే అన్నాలాటకి కూడా వీటిని ఇవ్వచ్చు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆకలి వేస్తూ ఉంటుంది. అప్పుడు 4 గింజలు కనుక నోట్లో వేసుకుంటే వెంటనే ఆకలి తీరుతుంది. కాబట్టి మీ పర్సులో ఒక చిన్న డబ్బాలో వీటిని వేసుకుని కూడా ఆఫీసులకి తీసుకువెళ్ళొచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ ఈజీ రెసిపీని మీ ఇంట్లోనూ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షను, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.